అందరికీ నమస్కారం. నేను మీ విభాని. ఉరుములు పిడుగులు వచ్చినప్పుడు అర్జున పాల్గొన అని అనుకోమంటారు పెద్దవాళ్ళు. ఇలా ఎందుకు అనుకోమంటారో చూద్దామా? పెద్దవాళ్ళు చెప్పే కొన్ని మాటలు చూడటానికి చాలా విచిత్రంగా, అర్థం లేనివిగా అనిపిస్తాయి. కానీ వాటి వెనుక పరమార్థం చాలా ఉంటుంది. అర్థం చేసుకునే ఉద్దేశం ఉండాలంతే. ఉరుములు పడినప్పుడు మనలో చాలామంది ఉలిక్కిపడి భయపడుతూ ఉంటాం. అలాంటప్పుడు అర్జునుని 10 నామాలైన అర్జున, పాల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్సో, విజయో, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ అని ఈ 10 నామాలని తలుచుకోమని చెప్తారు. ఈ నామాల అర్థాలు కూడా తెలుసుకుందాం. తెల్లగా ఉంటాడు కాబట్టి అర్జున అని, పాల్గుణ మాసంలో పాల్గుణ నక్షత్రంలో జన్మించాడు కాబట్టి పాల్గుణ అని, పృథ అంటే కుంతీదేవి కుమారుడు కాబట్టి పార్థ అని, యుద్ధంలో గొప్పగా ప్రకాశించే కిరీటం ధరిస్తాడు కాబట్టి కిరీటి అని, తెల్లని గుర్రాలు పూంచిన రథం ఎక్కుతాడు కాబట్టి శ్వేతవాహనుడు అని, యుద్ధంలో బీభత్సం సృష్టించి శత్రువులను చెదరగొడతాడు కాబట్టి బీభత్స అని, ఎప్పుడూ విజయం పొందుతాడు కాబట్టి విజయ అని, పాండురాజు ముద్దుగా పిలుచుకునే పేరు కృష్ణ అని, 2 చేతులతోనూ బాణాలు ఒకేసారి వేయగలడు కాబట్టి సవ్యసాచి అని, ధనం వంటి ఐహిక సుఖాల పట్ల విముఖత కలిగి అలాంటి కోర్కెలను జయించిన వాడు కాబట్టి ధనుంజయ అని అర్థాలు. ఇంతకీ అర్జున పాల్గొన అని ఎందుకు అనుకుంటామో మనకింకా తెలియలేదు కదా. అంటే పెద్దవాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే, మనిషిగా పుట్టి ధైర్యానికి, విజయానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచి మనుషులందరికీ ఆదర్శప్రాయుడైన నరనారాయణులో నరుని అవతారం కాబట్టి అర్జుని పేర్లు తలుచుకోమని చెప్తారు. కానీ ఎక్కువగా అర్జున, పాల్గొన అనే పేర్లే వాడుకలోకి వచ్చాయి. అందుకే అర్జున పాల్గొన అని అనుకుంటాం. సరేనా మరి? బాయ్.